గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది ఓటింగ్ పర్సంటేజ్ జరిగింది కదా. మొత్తం 3,33,40,560 ఓట్లు పడ్డాయి. అలాగే పార్లమెంట్కి అసెంబ్లీకి వచ్చేటప్పటికి ఒక 300 ఓట్స్ తగ్గాయి. అలాగే పోస్టల్ బ్యాలెట్ 4,97,000 ఓట్లు పడ్డాయి. పోస్టల్ బ్యాలెట్ ఎక్కువ మాత్రం కూటమికి అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం చెప్పుకునేది అలా ఓటింగ్ ఎలా అంటే వైసీపీ నాయకులు మహిళలు మీద ఎక్కువగా కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు. అంటే ఆసరా కానీ, అమ్మఒడి కానీ, చేయూత కానీ ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా, వాళ్ళ మీద ఎక్కువగా వాళ్ళు ఆశ పెట్టుకున్నారు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. మొత్తం కలిపితే ఓటింగ్ పర్సెంట్ 82 దగ్గర 82% అయింది. 82% ఓటింగ్ అయింది. దాంట్లో పురుషులు 1,64,00,000, పైగా మహిళలు 1,69,00,000 వేశారు. దాంట్లో ఈ ఆసరా, అమ్మఒడి అన్నీ వచ్చి మాత్రం 60 లక్షల మందికి వస్తున్నాయి. 61 లక్షల మందికి వస్తున్నాయి. 60 లక్షలు చేంజ్, 61 కూడా కాదు, వస్తున్నాయి. దాంట్లో ఎంతమంది వేస్తారు? ఒక 75% మంది అధికార పార్టీకి అవకాశం ఉంటుంది. అది తర్వాత నెక్స్ట్ 20% మంది ఇక దాంట్లో ఇంకా ఉన్నది మహిళా ఓటర్లు ఇంకో 60 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ట్యాక్స్ పేయర్లు అవ్వచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, నెక్స్ట్ వేరేగా ఉండేవాళ్ళు అవ్వచ్చు. వాళ్ళలో 70% కూటమికి ఉండి 30% వీళ్ళకు ఉండొచ్చు వైసీపీ. అప్పుడు ఆ లెక్కల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అక్కడ తక్కువ ఉన్నాయి కదా. ట్యాక్స్ పేర్లు కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, వేరే సోర్స్ మీద వచ్చే ఆదాయం కానీ ఇవన్నీ చూస్తే ఎక్కువగా అవకాశం ఉన్నది మాత్రం అదే కూటమికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే ఒక ఇంట్లో ఒక తల్లి ఉంది, వాళ్ళ అబ్బాయికి జాబ్ లేదని, వాళ్ళ హస్బెండ్ మందు చెత్తమందు తాగుతున్నాడని ఇవన్నీ ఆలోచిస్తారు కదా. ఇవన్నీ ఆలోచించినప్పుడు గ్యారంటీగా ఓటు వేసేటప్పుడు ఆలోచిస్తారు కదా. ఎంత మనం ఆశలు ఇచ్చినా, అమ్మఒడి ఇచ్చినా, చేయూత ఇచ్చినా సరే 100% ఫ్యామిలీలో 5 ఉంటారు. 5లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తా అంటున్నారు, ఈయన 3,500 ఇస్తా అంటున్నారు. అప్పుడు వృద్ధులు ఎట్లా చేస్తారు? పాపం వృద్ధులు కనపడగా దేనికో దానికి గుద్దేసిన సిచ్యువేషన్ కూడా ఉన్నాయంట. అట్లా ఇబ్బంది. అప్పుడు ఎవరికి వెళ్తాయో తెలియదు కదా. ఆ ఓట్లు కానీ ఇవన్నీ చూస్తే పోస్టల్ బ్యాలెట్లో పోలింగ్ మాత్రం 4,97,000 ఓట్లు పోలాగా, అది 1.2% ఎంత వచ్చింది. అది ఎక్కువగా కూటమిగా ఉంటుంది. అలాగే పురుషుల ఓట్లు కానీ, రైతు భరోసా ఇవన్నీ వస్తాయి కదా. వీళ్ళు తాగి మందు కానీ, రోడ్లు కానీ, బండి మీద వెళ్తాడు కదా, రోడ్లు బాగున్నాయా చూసుకుంటాడు కదా. ఇవన్నీ సంక్షేమం ఎంతవరకు ఇస్తున్నాడు అన్నది చూస్తారు కదా. మనం ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ సెగ్మెంట్ వారీగా ఉత్తరాంధ్రలో కొన్ని సర్వే సంస్థలు ఇచ్చినాయి, నేను కాదు, కొన్ని సర్వే సంస్థలు ఇచ్చినాయి. 34 ఉంటే 22 నుంచి 25 వరకు కూటమికి వచ్చే అవకాశం ఉంది. తూర్పు పశ్చిమ గోదావరిలో 34 ఉంటాయి, 27 నుంచి 29 దాకా వచ్చే అవకాశం ఉంది. 55 సెగ్మెంట్లు ఉంటే 42 నుంచి 45 దాకా వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ? గుంటూరు, కృష్ణా, నెల్లూరు. అలాగే రాయలసీమకి వచ్చేటప్పటికి 52 సెగ్మెంట్లో ఇక్కడ జగన్ గారికి ఎక్కువ అవకాశం ఉంటుంది. 19 నుంచి 25 వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఏపీ ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేసింది నిరుద్యోగం, అధిక విద్యుత్ ఛార్జెస్, అలాగే మహిళలపై, అలాగే యువతపై తీవ్ర ప్రభావం చూపింది. అదే సంక్షేమ పథకాలు మహిళల ఓట్లు పొందడం వైసీపీకి సహాయపడతారని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి.
అయితే విద్యుత్ ఛార్జీలు అలాగే వైసీపీకి అవకాశాలు 100% దెబ్బతీస్తున్నాయి. అదే వైన్ కానీ అండ్ రోడ్లు కానీ అలా అభివృద్ధి మూడు రాజధానులు పెట్టి ఒక రాజధాని కూడా డెవలప్ చేయలేదు. ఇదన్నీ కూడా చూస్తున్నారు. ఒక కంపెనీ తీసుకురాదు. కానీ వైసీపీకి కొమ్ము కాస్తున్న సామాజిక వర్గాలు, మైనారిటీస్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, అలాగే కూటమికి కొమ్ము కాస్తున్న సామాజిక వర్గాలు కానీ, ఓసీ వర్గాలు కానీ, బీసీ వర్గాలు కానీ. బీసీ వర్గాలు ఎక్కువ 53% ఉన్నారు. అప్పుడు వాళ్ళు కానీ ఒక 60% వేసారంటే అబ్యూజ్గా కూటమి వచ్చే అవకాశం ఉంటుంది. అదే కానీ వాళ్ళు ఒక 45% కూటమి వేసి 55% ఇంకా 90 సీట్లలో వైసీపీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువగా లబ్ధి చెందింది అనడానికి ప్రతి ఒక్కరికి లేడీస్కి అందరికీ అవుతే ఎట్టి బస్సులు ఇవ్వట్లేదు. ఎట్టి బస్సులు మొత్తం లేడీస్ ఓట్లు ఉన్నవి మహిళా ఓట్లు 169,000 ఓట్లు ఉంటే 1,69,00,000 ఓట్లు ఉంటే దాంట్లో వీళ్ళ లబ్ధి చెందింది మాత్రం తక్కువ మంది. 60 లక్షల మంది 60 లక్షల మంది వేసేస్తారని అనుకోం కదా. దాంట్లో ఒక 70% ఎక్కువ ఉంటుంది. దీన్ని బట్టి అంటే ఒక టీడీపీకి వైఎస్ఆర్సీపీకి ఒక 15 నుంచి 25 లక్షల ఓట్లు తేడాగా ఉంటాయి. అయ్యే 30 నియోజకవర్గాలు ఎఫెక్ట్ చూపిస్తాయి. అందుకని నేను చెప్పేది ఏంటంటే సంక్షేమ పశువు కుంకం ఇచ్చారు కదా అంటారు. పశువు కుంకం ఇచ్చిన ఏమన్నా నగ్గారండి ఈయన చంద్రబాబు నాయుడు గారికి. అలాగే సంక్షేమ పథకాలు కాదు, జనాలు కూడా ఎక్కువగా మాత్రం వ్యతిరేకత ఉన్నారని అర్థమవుతుంది. కానీ హైదరాబాద్ నుంచి రావడం కానీ, ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఓట్లు వేయడం కానీ, ఇవన్నీ పశ్చిమ బెంగాల్ ఉంది. ఇంక్రీజ్ అయినప్పుడు మమతా బెనర్జీ గారు వచ్చారు. అలాగే తగ్గినప్పుడు ఎక్కడ చెన్నైలో 2011 నుంచి 11-12 జరిగింది. తర్వాత వచ్చినప్పుడు జయలలిత గారు ఓటింగ్ తగ్గినా సరే జయలలిత గారు వచ్చారు. అది పెరిగింది అని వైసీపీకి వస్తుందా టీడీపీకి వస్తుందా అని కాదు, అది జూన్ 4వ తారీఖునే కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే పెరిగింది కొన్ని చోట్లేమో ప్లస్ అయింది, కొన్ని చోట్లేమో మైనస్ అయింది. చెన్నైలో మైనస్ అయింది. ఇవన్నీ అదే బెంగాల్లో అయితే పెరిగితే సెకండ్ టైం 215 వచ్చినాయి మమతా బెనర్జీ గారికి. అలాగా కొన్ని విధాలుగా ఓటు విడిపోయింది. ఓటు 100% కొన్ని విధాలుగా విడిపోయింది. అలాగే ఏపీలో దేశంలో అత్యధిక పోలింగ్ జరిగింది. కానీ ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక కన్ఫామ్గా ఉంటుంది. ఎందుకంటే టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తే 42 నియోజకవర్గాలు నగ్గును 2019లో. కానీ అది లేదు కదా. ఇదన్నీ మనం ఆలోచించుకుంటే ఈ మహిళా ఓటర్లలో ఎక్కువగా మాత్రం 60 లక్షల మంది ఎఫెక్ట్ చూపించగలదు. మిగిలిన 60 లక్షల కోటి మంది వరకు ఉన్నారు. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎఫెక్ట్ వాళ్ళు ఇష్టం వేసుకుంటారు. 60 లక్షల మంది ఒక ఇంట్లో ఉన్నారు, ఎప్పటి నుంచో టీడీపీ ఉంటారు. ఒక ఇంట్లో ఉన్నారు, ఎప్పటి నుంచో వైసీపీ ఉంటారు, కాంగ్రెస్. అవి 30 ఉంటాయి. ఎటుకి తటస్థంగా ఉన్న ఓట్లే ఇవి మెయిన్ ఇంపార్టెంట్. దీన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో సంక్షేమం ఇచ్చారా, జనాలకి సంక్షేమం ఇచ్చారు ఓట్లు వేయాలంటే వాళ్ళ అబ్బాయికి ఓటు రాదు, వాళ్ళ హస్బెండ్కి ఏమో మందు తాగుతారు, పిచ్చి మంది. అది వేస్ట్ మంది. అది అలాంటివి తాగుతున్నారు పాపం. ఆ బ్రాండ్లు కూడా వెరైటీ బ్రాండ్లు ఉంటాయి. అలా అక్కడ వైన్ షాపులు కానీ క్యాష్ మీదే నడుస్తుంది. అలా అక్కడ ఒక స్ట్రైపింగ్ మెషిన్ ఉండదు, ఒక పేటిఎం ఉండదు, ఒక ఫోన్పే ఉండదు. ఎక్కువగా కూడా జనాలు కూడా ఆలోచిస్తున్నారు ఎవరు కూడా. ఇది కానీ ఎక్కువగా మాత్రం ఒక 15 నుంచి 25 లక్షల కోట్లు మాత్రం టీడీపీ జనసేనకే అవకాశం ఉంటుంది.